ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వకందార్థములు. ఈ గురుమంత్రము యొక్క ప్రతాపమును తెలియజేయుచున్నారు. నాయనా శిష్య, రానిది పోనిది బయలని, లేనిది ఎరుకను సులెస్సగా దృఢమవు, దానుక నీవీ మంత్రము మానక్క జప్పింపుచుండు మానీతిశాలి. లేనిది లేదు మరువాకి జోలి, లేనిది లేదని పూని నిశ్చయమైతే, లేనిది లేదని పూని నిశ్చయమైతే, తానొక్కడుండును గాని అట్లన్నవేను మానీతిశాలి. లేనిది లేదు మరువకి జోలి. ఓ శిష్యుడా, రాకడ పోకడలు లేక ఏకమై స్వతసిద్ధముగా నిండి ఉన్నది బట్టబయలకు పరిపూర్ణమనియు, రాకడ పోకడ కలిగి అనేక నామరూప నటనలుగా తోచుచున్నది మూలము లేని గుర్తిరిగే శరీరమనియు నీవు తెలుసుకొనుము. నీకీ విషయము బాగుగా దృఢమగు వరకు నీవా గురు రహస్యమును విడిచిపెట్టక నిరంతరము స్మరించుచుండుము. మూలము లేకయే అనేక నామరూప నటనలుగా తోచుచున్న ఎరుక ఎప్పుడునూ లేదని ఎరుంగుము. నీకీ ఎరుక లేదని దృఢముగా నిశ్చయమైనచో, స్వతసిద్ధముగా నిండి నివిడీకృతమయ్యున్న బట్టబయలను ఎరుగునది ఏదియును లేనే లేదు. ఓ శిష్యుడా, ఏదైతే ఈ రాకడ పోకడలో లేక ఏకమై స్వతసిద్ధముగా నిండి ఉన్నది బట్టబయలకు పరిపూర్ణము. అంటే మనము ఏదైనా సరే మనకి గోచరించింది, మనకి కనపడింది, మనకి గుర్తెరుగుతూ ఉన్నాము అంటే మనకి అది మరలా మళ్ళీ ఆ గుర్తెరిగిన దాన్ని మరుపు చెందటం అనేది జరుగుద్దన్నమాట. అంటే ఇక్కడ రాకడా పోకడా అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, అంతకుముందు మనకి గోచరించకుండా కనపడకుండా ఉండి మళ్ళీ కనపడింది మళ్ళీ కనపడకుండా పోయే ఈ రాకడా పోకడా అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే మనం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరము ఎక్కడ జీవిస్తూ ఉన్నాము అంటే ఈ రాకడా పోకడా కలిగిన ప్రపంచములోనే జీవిస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరము. అయితే ఇక్కడ అచల పరిపూర్ణము యొక్క స్థితి ఏ రాకడా లేక ఏ పోకడా లేక ఎప్పుడు సహజ సిద్ధముగా స్వతసిద్ధముగా నిండి నివిడీకృతమయ్యున్నది. మరి అటువంటి రాకడ పోకడ లేకుండా సహజ సిద్ధముగా ఉన్న యొక్క అచలయం యొక్క స్థితిని ఈ రాకడా పోకడా కలిగిన యొక్క తత్వమే నిజము అనుకున్న మనము ఏ విధంగా అటువంటి ఆ చలనము లేని యొక్క స్థితిని మనం చూడగలుగుతాము, పొందగలుగుతాము.
ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీలుగాని పని. అందువల్ల ముందు మనము తెలుసుకోవలసింది మనకే ఏదైతే ఈ రాకడ పోకడ కలిగిన యొక్క తత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వాన్ని ముందు మనం సంపూర్తిగా తెలుసుకోవాలి. మనం ఎక్కడో ఈ భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకునేదానికి మనకంటే వేరుగా మన ఇంద్రియములతోటి చూసే ఈ దృశ్యరూపకములో భగవంతుడు గుడిలోనూ గోపురములోనూ ఇంకా ఎక్కడైనా సరే ఇంకా తిరణాలలోనూ లేకపోతే ఇంకా ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడ జరిగే యొక్క పుణ్యకార్యాలలోనూ లేకపోతే ఇంకా అనేక రకాలుగా భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ భజనలలోనూ ఈ విధంగా భగవంతుణ్ణి వేరుగా ఎక్కడో ఉన్నది అని మనం వెతుకుతూ ఉంటాం. వాస్తవకంగా మనం ఎతికేది ఏది కూడా అది నిజంగానిది. ఎందుకు నిజంగానిదంటే ఇప్పుడు మనం ఒక గుడిలో ఒక విగ్రహాన్ని మనం దేవుడు అని నమ్మి ఆ విగ్రహానికి మనం పూజలు చేసి మనం నమస్కరించి మరుక్షణం యువతలకు వచ్చిన తర్వాత ఆ విగ్రహము కానీ ఆ గుడి కానీ అక్కడ చేసిన పూజలు కానీ ఏమైనా ఉంటున్నాయా అక్కడ? ఇవన్నీ ఎరుకతో కూడుకున్న లక్షణాలే కానీ వేరే కానే కాదు. అయితే ఇక్కడ భగవంతుని యొక్క స్థితి ఏ విధంగా మనకి ఇక్కడ తెలియజేయుచున్నారు. ఎప్పుడు రాకడనేది పోకడనేది అంటే కొద్దిసేపు లేకుండా ఉండేది కానీ మళ్ళీ కొద్దిసేపు ఉండేది కానీ ఈ రెండూ లేకుండా ఎప్పుడు ఒకే రకంగా ఉండే యొక్క సహజ సిద్ధముగా ఉన్న తత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వం ఇక్కడ అచల తత్వం భగవంతుడు అని మనకి ఇక్కడ తెలియజేయుచున్నారు. అయితే ఇప్పుడు మనం అటువంటి భగవంతుని యొక్క తత్వం భగవంతుడనే పేరుతోటి ఆ తీరుగా ఎప్పుడూ సహజంగా సహజ స్థితిని యొక్క భగవంతుణ్ణి మనం చూడగలుగుతున్నామా? మనం పొందగలుగుతూ ఉన్నామా? మనం ఆ స్థితి కోసం ప్రయత్నం చేయుచూ ఉన్నామా? పోనీ మన ప్రయత్నాలన్నీ కూడా అటువంటి ఏ బట్టబయలైన పరిపూర్ణం యొక్క భగవంతుణ్ణి చూసేదానికోసం మన ప్రయాణం అనేది సాగుతూ ఉన్నదా అని ప్రతి ఒక్కరము కానీ మనం ప్రశ్నించుకున్నట్లయితే మనకే తెలుసుద్ది మనం ఎటు ప్రయాణం చేస్తూ ఉన్నాము అన్న విషయం. ఏదైనా సరే మనం ఏ భగవంతుని క్రియలైనా సరే ఈ లోక వ్యవహారానికి సంబంధించిన క్రియలైనా సరే ఈ భగవంతుని గూర్చిన ఆలోచనలు కానీ ఈ లోక వ్యవహారానికి సంబంధించిన ఆలోచనలు కానీ ఏవైనా సరే స్థిరంగా అయినా ఉంటున్నయ్యా అంటే ఏ కూడా ఉండటం లేదన్నమాట ఇక్కడ. అందువల్ల ఏమీ ఉండనప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేసి మనం గుర్తెరిగే విధానమే ఇక్కడ లేదు అని మనకు అందువల్లే పెద్దలు కంఠాపదముగా మనకు తెలియజేయటం జరుగుతూ ఉన్నది. ఎందుకు వాళ్ళు లేదు అని చెబుతూ ఉన్నారు? వాళ్ళు సంపూర్తిగా మనం గుర్తెరిగే యొక్క జ్ఞానంతో చేసే ఆలోచన ఆ ఆలోచనకు సంబంధించిన ఈ నామము రూపకము క్రియ ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటుంటాయి అన్నమాట. అవి స్థిరంగా ఉండవు, ఆ స్థిరము లేకుండా మారిపోతూ ఉంటుంటాయి. అందువల్ల ఈ మారిపోయే యొక్క లక్షణాన్నే ఎరుక, అదే జ్ఞానము అని మనకి చెప్పటం జరుగుతూ ఉన్నది. అయితే మనం ఇక్కడ ఈ మారిపోయే స్థితిలోనే మనం జీవిస్తూ ఉన్నాం. జీవించటమే కాకుండా కూడా అదే నిజము అనుకోనే మనం ఇక్కడ బ్రతుకుతున్నాం ప్రతి ఒక్కరం. మరి ఏ విధంగా అది నిజం కాదు, ఏ విధంగా అది మనం నిజం కాకుండా పోతుంది అని మనం ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నాము అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది ప్రశ్నించేదానికి మనం ప్రశ్న వేసుకునేదానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఆ ప్రశ్న కూడా అది ఒక మాయగా మనకు ఏ విధంగా ఉండదా, ఇదంతా ఇంతేలే,
ఇదంతా ఏదో ఒక తెలియని దాన్నో కనపడన వస్తువునో ఏదో ఉందని ఎవరో చెప్తుంటారులే, ఎవరు చూశారు, ఎవరో దాన్ని గుర్తెరిగారో, ఎవరు భగవంతుణ్ణి చూడటం అంటే అది సాధ్యమైన పనేనా అని మనకి లోక వాడుక, లోక వ్యవహారము అని మనకు చూస్తూ ఉంటాం ప్రతి ఒక్కరం. కానీ అది సాధ్యమేనా, అది వీలవుతుందా అని మనం అనుకొని మనం దూరంగా పోతామే కానీ అది సాధ్యమవుద్దో, అది వీలవుతుందో లేదో అన్న విషయం కొంచెం పక్కన పెడితే ముందు అసలు మనము నడిచేది, మనం ప్రయాణం చేసేది నిజమైన జీవితమేనా అని మనం ఎవరమైనా సరే ప్రశ్నించుకుంటున్నామా అంటే మనం ఎవరం కూడా మనల్ని గురించి మనం ప్రశ్నించం. అసలు మనల్ని గురించి మనం ప్రశ్నించుకునే యొక్క అవకాశమే మనకు ఇయ్యం. ఏ కాడకి కదిలితే వేరే మనల్ని వదిలిపెట్టి వేరే ఇంకొకరిని గురించి ప్రశ్నించటం కానీ, ఇంకొకరిని గురించి మాట్లాడటం కానీ, ఇంకొకరిని గురించి చింతన చేయటం కానీ మన రోజు కాలంలో మొత్తం కూడా జరిగిపోతూ ఉంటుంది. ఇక ఎప్పుడూ మనల్ని గురించి మనం ప్రశ్నించుకునేది ఎప్పుడైతే మనల్ని గురించి మనం ప్రశ్నించుకునే యొక్క వాతావరణం కానీ, అటువంటి అనుకూలత కానీ, ఇటువంటి పెద్దలు చెప్పిన అనుభవాలతోటి ఈ జీవితం మొత్తం కూడా, ఈ జీవన గమనం అనేది, ఈ శరీరం అనేది అబద్ధం, ఈ శరీరంలో ఉన్న జ్ఞానం నడిపే యొక్క ప్రతి ఒక్క క్రియ కూడా అది మార్పులు చేర్పులు చెందుతూ ఉన్నది. ఈ మార్పులు చేర్పులు చెందేది ఏది కూడా నిజమైన వస్తువు కానే కాదు. అందువల్ల నిజమైన వస్తువు, నిజమైన తత్వం అనేది ఎప్పుడూ మార్పు చెందకుండా ఒకే రకంగా ఉంటూ ఉన్నది. అందువల్ల ఒకే రకంగా ఉండే శాశ్వతమైన వస్తువు అది ఎప్పుడూ పుట్టనూ లేదు, పెరగనూ లేదు, నశించనూ లేదు. కాబట్టి ఈ పుట్టి పెరిగి నశించేది శాశ్వతం కాదు అని మనకి ఈ విధంగా పెద్దలు తెలియజేస్తున్నారే. మనం ఇప్పుడు మరి శాశ్వతమైన వస్తువుగా మనం ఉన్నామా, లేక అశాశ్వతమైన పుట్టి పెరిగి నశించే వస్తువుగా మనమున్నామా అని మనం ప్రశ్నించుకున్నట్లయితే మనం ఎక్కడున్నామో ఎవరో మనకు చెప్పవలసిన పని లేనే లేదు. ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతూనే ఉంటుంది అన్నమాట. ఏ విధంగాను అంటే శరీరమే నిజమని కదా, మనకు శరీరం గురించే కదా మనకు తెలిసేది. ఈ శరీరమే దీన్ని చూసుకోవటం, దీని యొక్క అందసందాలను చూసుకోవటం, దీని ఆరోగ్యాలు చూసుకోవటం, దీని అనారోగ్యాలను చూసుకోవటం, దీనికి సంబంధించిన కష్ట నష్టాలను చూసుకోవటం, దీనికి సంబంధించిన ఎక్కువలు తక్కువలను చూసుకోవటం, దీనికి సంబంధించిన ఏ అయితే ఆస్తులు పాస్తులు ధనాధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకోవటం, దీనికి సంబంధించిన ఏ పదవులు పేరు ప్రఖ్యాతలు గొప్పలో ఏవైతే ఉన్నాయో వీటిని చూసుకొని ఏ నిజం అని మనం రోజువారీలో మనం మొత్తం వీటితోటే సతమతమైపోయే యొక్క కాలం సమయమే మనం గడుపుతూ ఉన్నాము. కానీ ఇది ఎప్పటికప్పుడు కల్పింపబడి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నది అన్న విషయం మనం ఎవరం కూడా గుర్తించటం లేదు అని ఏ విధంగా మనం చెప్పవలసి వస్తూ ఉన్నది అంటే, గుర్తించితే మట్టికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఎవరైతే గుర్తించగలుగుతారో తప్పనిసరిగా వాస్తవమైన తత్వం ఏదని ఎతకటం బిగించేయటం మొదలు పెడతారో ఆ క్షణం నుంచి మరి ఇది ఎప్పటికెప్పుడే మారిపోతూ ఉన్నదన్న విషయాన్ని గుర్తెరిగినప్పుడు ఈ మారణ వస్తువు అనేది ఎక్కడ ఉన్నది, ఈ మారణ వస్తువే భగవంతుడు అని చెప్తూ ఉన్నారు కదా. ఈ మారిపోయేదానికి ఆధారమైన వస్తువు ఆ భగవంతుడే అని చెబుతూ ఉన్నారు. ఏ తీరుగా మారణ వస్తువు ఎక్కడ ఉన్నది అని ఎతికేదానికి, ఎక్కడ ఉన్నది అని మనము తెలుసుకునేదానికి ప్రయత్నం అనేది మనకు జరుగుద్ది అన్నమాట. అందువల్ల ప్రయత్నం అనేది మనకి జరగటం లేదు, ఆ ప్రశ్న అనేది మనకి కలగటం లేదు అంటే తప్పనిసరిగా మనకి ఈ మార్పు చెందేదే నిజము అని ఈ జీవితాన్నే మనం ప్రతి ఒక్కరము కూడా బతుకుతూ ఉన్నాం. ఇదే నిజము, శాశ్వతమని దీంతోటే కలిసిపోవటం, దీంతోటే తల మునకలయ్యి మనం జీవితం మొత్తం గడపటం అనేది జరుగుతూ ఉన్నది.
ఇది అవునా కాదా అని ఎవరు కూడా మనం ప్రశ్నించకముందే ప్రతి ఒక్కరము మనం ప్రశ్నించుకున్నట్లయితే మన విషయం మనకే తెలిసిపోతుందన్నమాట. కాబట్టి ఇటువంటి ఈ నిజంగాని తత్వం ఇటువంటిది అని తెలుసుకోవాలన్నా, నిజమైన తత్వం ఆ తీరుగా ఏ మార్పులు చేర్పులు లేకుండా ఉండ యొక్క తత్వం అదేని తెలుసుకోవాలన్నా తప్పనిసరిగా గురువు యొక్క సహాయము ఎంతో అవసరము. ఆ సహాయం అంటూ లేకపోతే ఇదే నిజమని మనం బతికే వాళ్ళకే అక్కడ తప్పనిసరిగా నిలబెట్టి ఇది కానిది ఇది అవునది, ఏదైతే నిజమైనది ఉన్నదో, ఏదైతే నిజంగానిది ఉన్నదో, నిజంగాని దాన్ని నిజంగానట్టు చూపించేది ఆ గురుడు మాత్రమే. నిజమైన దాన్ని నిజమైనట్టుగా చూపించేది ఆ గురుడు మాత్రమే. ఎందుకు అక్కడ ఆ నిజమైనది చూపించేది ఆయన ఒక్కడే, వేరే ఎవరు చూపించలేరంటే వేరే ఎవరు చూపించలేరు. ఎందుకు? వాళ్ళు చూసుంటే కదా, వాళ్ళకి తెలిసుంటే కదా. మనకు ఏదైనా మనకు పంచిపెట్టాలి అన్నప్పుడు, ఏదైనా మనకు ఒకరు ఇవ్వాలి అన్నప్పుడు మనకు ఇయ్యదగింది వాళ్ళ దగ్గర ఉంటే కదా వాళ్ళు మనకి ఇచ్చేది. కాబట్టి వాళ్ళు మాత్రమే, అందువల్లే వాళ్ళ పెద్దలు గురుమూర్తులు సాక్షాత్ భగవంతుని యొక్క స్వరూపము అని మనకి సనాతన నుంచి గురువుల యొక్క విశిష్టత ఎంతో గొప్పగా మన గ్రంథాలు ఉన్నాయి మన ఈ సంప్రదాయంలో. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాట, వాళ్ళు సూచించిన ప్రతి ఒక్క మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గాన్ని వదలకుండా ఎవరైతే ముందుకి ప్రయాణం చేసి తన నిజ జీవితం అంటే ఏంటిది, మనం జీవించే జీవితం అనేది అబద్ధమని మనకు చెబుతూ ఉన్నారు కదా. ఏ విధంగా ఇది అబద్ధమని చెప్పినంత మాత్రానే మనకు అబద్ధమైపోదు, విన్నంత మాత్రానే ఇది అబద్ధంగా మారిపోదు. ఆ చెప్పింది ఈ విన్నది ఈ రెండూ కూడా ఎట్లా అబద్ధమో, ఏ విధంగా అబద్ధమో అని మనం పరిశోధన చేసి, మనం విచారణ చేసి, మనం జీవించే జీవన గమనములో ఏ విధంగా ఇది అబద్ధమైపోతూ ఉన్నది, ఏ విధంగా అబద్ధమైపోయిందాన్ని మనం నిజమని నమ్ముతూ ఉన్నాము అని విచక్షణ జ్ఞానాన్ని విచారించి, బాగా తరచుగా విచారం చేసి వాళ్ళు పెద్దలు చెప్పింది దాన్ని గుర్తుపెట్టుకొని అదే గురుమంత్రంగా మనం వదలకుండా గుర్తుపెట్టుకొని మనం సొంతంగా విచారణ చేసి నిర్ధారణ కానీ జరిగినట్లయితే అప్పుడు లేనిదంటే ఏమిది, ఏది ఉన్నదంటే ఏమిటిది అని మనకు సంపూర్తిగా తెలుసుకునేదానికి వీలు పడుద్ది. అంటే గురువు యొక్క మంత్రము యొక్క ప్రతాపము అనేది ఆ విధంగా లేనిదాన్ని లేనట్టుగా, ఉండదాన్ని ఉండట్టుగా నిర్ధారణ చేసి చూపించగలిగే యొక్క సత్తా అనేది గురుమంత్రములో ఉన్నది. అందువల్ల ప్రతి ఒక్కరము కూడా దైవ మార్గాన్ని ప్రయాణం చేసే ప్రతి సాధకుడు కూడా ఆ గురుమంత్రం యొక్క ప్రతాపాన్ని, ఈ విధంగా వాస్తవమైన సత్యస్వరూపాన్ని తెలుసుకునేదానికి ప్రయత్నించి అది వదలకుండా ఎవరైతే ప్రయాణం చేయగలుగుతారో వాస్తవమైన ఎప్పుడూ స్థిరంగా ఉండే అచల పరిపూర్ణం యొక్క బట్టబయలు యొక్క స్థితిని సంపూర్తిగా పొందగలుగుతారు. ఓం తత్సత్.